द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि కూటస్థోక్షర ఉచ్యతే. ఈ జగత్తునందు క్షరుడు అక్షరుడు అని పురుషులు రెండు విధాలుగా కలరు. సకల ప్రాణుల శరీరములు నశ్వరములు, జీవాత్మ నాశరహితుడు. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. పై ఇద్దరి కంటే ఉత్తముడైన పురుషుడు వేరొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ. అతడు ముల్లోకములందు ప్రవేశించి అందరినీ భరించి పోషించుచున్నాడు. యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమ. ఎందుకంటే నశ్వరమగు క్షేత్రము కంటెను నేను సర్వదా అతీతుడను, నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడను. కనుక ఈ జగత్తునందు వేదములందు పురుషోత్తముడనని ప్రసిద్ధికెక్కితిని. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. ఓ అర్జున, జ్ఞాని అయినవాడు ఈ విధంగా నన్ను తత్వతః పురుషోత్తమునిగా తెలుసుకొనును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఓ పుణ్యపురుష అర్జున, అత్యంత గొప్పదైన ఈ శాస్త్రమును ఈ విధంగా నీకు తెలిపితిని. దీని తత్వము తెలుసుకున్న మనుష్యుడు జ్ఞాని అయి కృతార్థుడు కాగలడు. హరి ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ యోగో నామ పంచదశోऽధ్యాయః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.